వీరుడయ్యి శూరుడయ్యి వెళ్ళిపోతుండే స్వామి అంజన్న తండ్రి వీరుడు హనుమన్న ఆ రామయ్య దీవెన పొంది లంకా రాజ్యం పోతుండే వీరుడు హనుమన్న ధన ధీరుడు అంజన్న వీరుడయ్యి శూరుడయ్యి వెళ్ళిపోతుండే స్వామి అంజన్న తండ్రి వీరుడు హనుమన్న ఆ రామయ్య దీవెన పొంది లంకా రాజ్యం పోతుండే వీరుడు హనుమన్న ధన ధీరుడు అంజన్న అబుల్లోన మాయమయ్యలో తెప్పల్లోన తేలుతుండమ్మా గరుడ పక్షి కంటే వేగంగా గగనాన ఉరుకుతుండు గగనాన ఉరుకుతుండు గగనాన ఉరుకుతుండు అంజన్న దేవుడు పోతా ఉంటే సముద్రుడే సంబరపడే సకాని అంజన్న దయ్యాన్ని మెచ్చి సకల దేవతలు దీవిస్తుండ్రదిగో సకల దేవతలు దీవిస్తున్నాయో సకల దేవతలు దీవిస్తున్నాయో రామ రామ అంటూ పాటలే పాడుతూ రయ్యున పోతుండే రత్నాంజన్న రామబంటూ హనుమన్న అయ్యో అంతలోనే అగుతున్నారు కసి అడ్డుకున్నారే అంజన్న దేవుణ్ణి ఆ వీరాది వీరుణ్ణి సుడిగాలి తీరుగా దూసుకుపోతున్న సుందర వీరుడు శ్రీ ఆంజనేయుని ఆంబుక్క వెళదామని నోరు తెచ్చుకుంది శ్రోతరకసి నోరు తెచ్చుకుంది శ్రోతరకసి నోరు తెచ్చుకుంది శ్రోతరకసి ఆకాశమంతా నోరు తెచ్చిన శ్రోతరకసిని చూసి అంజన్న ఈ గోరెలో తేదో చింగమ్మ దోమూల చెవు నుండి బయటికి వచ్చేయాడు దోమోరే చెవు నుండి బయటికి వచ్చేయాగో దోమోరే చెవు నుండి బయటికి వచ్చేయాగో ముద్దలెన్నో ఉన్న ఈ రంగల్లా వీరుడు ఎమ్మో శ్రీ ఆంజనేయుడు శ్రీరామ భక్తుడు అగో రావణుడున్న లంకా రాజ్యం చేరన చేరిండే వానర వీరుడు ఆ కపి కిషోరుడు అగో లంకలోనికి పోతా ఉంటే లంకిని అడ్డుగా నిలిచిందదిగో ఓరోరి కోతి ఎవడెవరు నువ్వని ఎదురు తిరిగి మీద దునికినదమ్మా ఎదురు తిరిగి మీద దునికినదమ్మా ఎదురు తిరిగి మీద దునికినదమ్మా ఎవ్వత్వే నన్ను అడ్డుకున్నావని ఎగిరి దుంకినాడు వీరాంజనేయుడు ఎడమ చేతితో లంకిని గుత్తి మట్టి గరిపించే మారుతి వీరుడు మట్టి గర్పించే మారుతి వీరుడు మట్టి గర్పించే మారుతి వీరుడు లంకిని గుర్చి లంకాలోనికి అడుగే పెట్టిండే వానర వీరుడు ఆ వాయు కుమారుడు అగో సీతమ్మ ఉన్న అశోకవనముకు చేరన చేరిండే మారుతి వీరుడు మన అంజన్న దేవుడు లంకానగరం వెళ్లిన హనుమయ్య అక్కడ సీతమ్మ తల్లిని బాధపెడుతున్న రావణుణ్ణి చూశాడు. నీ రాముణ్ణి మర్చిపో, తను అర్భకుడు అని చెప్పి తనకు లొంగిపొమ్మని సీతమ్మను వేధిస్తుంటాడు రావణుడు. నా రాముడు ఎప్పటికైనా నన్ను తీసుకువెళతాడని నాకా నమ్మకం ఉందని బదులిచ్చిన సీతమ్మతో త్వరగా నిర్ణయం తీసుకొని అభిప్రాయం తెలుపమని, లేదంటే రాక్షసుల చేతిలో బలికాక తప్పదని బెదిరించి వెళ్ళిపోతాడు రావణుడు. ఆనందం పట్టలేక సీతమ్మ తల్లి చుట్టూ ఉన్న రాక్షసమూక మధుపానానికై సిద్ధమవుతారు. ఆ క్షణంలో సీతమ్మ తల్లి రావణుని బాధను భరించలేక
మనకెన్ని గోసలొచ్చేవో నాదా నా ప్రాణనాథుడా రాముడా నా రాముడా మనకెన్ని గోసలొచ్చేవో నాదా ఎక్కడున్నావయ్యా ఎప్పుడొస్తావయ్యా నిన్ను చూడాలని మనసు తల్లడిల్లే నా ప్రాణనాథుడా రాముడా నా రాముడా మనకెన్ని గోసలొచ్చేవో నాదా ఒక్కదాన్ని లంకలెక్కెక్కి ఏడుస్తూ ఇన్ని నాళ్ళు కుమిలిపోయిననయ్యా రేపో మాపో నా రామచంద్రుడు రాకపోతాడని ఎదురు చూస్తేనయ్యా నా రామచంద్రుడు ఎట్లున్నాడో అని కుములుతూ నేను ఏడవని రోజు లేదయ్యా నా ప్రాణనాథుడా రాముడా నా రాముడా మనకెన్ని గోసలొచ్చేవో నాదా మాయలేడి పాడుగాను మన బతుకు లాగం చేసేనయ్యా నా రామచంద్ర పాపకారి ఆ రావణుడు మనలా దూరం చేసేనయ్యా నా ప్రాణనాథ నువ్వక్కడా నేనిక్కడా నా రాముడా ఎన్ని కాలాలు దాటెను నా ప్రాణనాథుడా రాముడా నా రాముడా మనకెన్ని గోసలొచ్చేవో నాదా నిన్ను తలవని క్షణము లేనే లేదు నీకోసమే ఎదురు చూస్తున్నానయ్యా నన్ను విడిచిన రాముడెట్లుంటని గడియ గడియ కుమిలిపోతున్నానయ్యా ఇంకెన్నడు నిన్ను చూతునో నా రామచంద్ర నన్ను తీసుకొని పోగరావయ్యా నన్ను తీసుకొని పోగరావయ్యా నన్ను తీసుకొని పోగరావయ్యా రామయ్యని తలుచుకొని బాధపడుతోన్న సీతమ్మను చూసి తట్టుకోలేని హనుమ చెట్టుపై నుండి దూకి అయ్యో నా కన్న తల్లి సీతమ్మ నువ్వు చిన్నబోయినవ తల్లి మాయమ్మ ఎట్ల ఉన్నదాని వెట్ల వైతివమ్మ రాముని మీద రందితోని మాయమ్మ అయ్యో నా కన్న తల్లి సీతమ్మ నువ్వు చిన్నబోయినవ తల్లి మాయమ్మ మాయల రావణుని మనిషిని కాదమ్మా నీ రామచంద్రుని బంటును నేనమ్మా నీ జాడ కొరకు నన్ను దోలించినాడమ్మా బాధపడకు తల్లి బంగారు సీతమ్మ ఇగో రామయ్య గుర్తుగా నా తల్లి ఈ ఉంగరాన్ని ఇచ్చినాడు చూడమ్మా అగులు పడకు బుగులు పడకు నా తల్లి